అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వైకుంఠపతి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ కీర్తిస్తూ సాగే ఒక చక్కటి స్తోత్రం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని నేర్చుకోబోతున్నాం. ఈ వెంకటేశ్వర స్తోత్రం అని చెప్పే కంటే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. గుర్తొచ్చింది కదండి. ఇది వినగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. ఈ వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక భాగం అన్నమాట. కౌసల్య సుప్రజా రామ అనే స్తోత్రంతో ఆరంభమయ్యే వెంకటేశ్వర సుప్రభాతంలో ముందుగా 29 శ్లోకాలతో సుప్రభాతం ఉంటుంది. ఆ తర్వాత 11 స్తోత్రాలతో ఇవాళ మనం నేర్చుకోబోతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం ఉంటుంది. తదుపరి 16 శ్లోకాల ప్రపత్తి, 14 శ్లోకాలతో మంగళాశాసనం ఉంటుంది. దీనినంతా కలిపి శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంగా మనం ఎన్నో సంవత్సరాల నుండి వింటున్నాం, చదువుతున్నాం, ఆనందిస్తున్నాం. ఆ వెంకటేశ్వర స్వామికి జరిగే సేవలన్నింటిలో కూడా ఈ సుప్రభాత సేవ చాలా ప్రత్యేకమైనది, విశిష్టమైనది, ఆ స్వామికి ఎంతో ఇష్టమైనది. అందుకే ప్రతిరోజు ఉదయం తిరుమలలోని శయన మంటపంలో బంగారు వాకిలి ఎదురుగా తిరుమామణి మండపంలో అందరూ ఈ సుప్రభాతాన్ని చదివి ఆ భోగ శ్రీనివాసుని మేల్కొల్పుతారు. ఈ సుప్రభాత అనంతరం ఆ భోగ శ్రీనివాసుని గర్భగుడిలోకి తీసుకెళ్తారు. సుప్రభాతం అంటేనే మనకు అర్థమవుతుంది కదా, మంచి ఉదయం. అంటే ఉదయాన్ని ఈ సుప్రభాతం వినడంతో కానీ లేకపోతే పాడుకోవడంతో కానీ ఆరంభిస్తే ఆ రోజు ఎంతో శుభప్రదంగా, మంగళప్రదంగా, ప్రశాంతంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సుప్రభాతాన్ని 1430వ సంవత్సరంలో శ్రీ వీర ప్రతాపరాయల కాలం నుంచి వేద పఠనంతో పాటు ఈ సుప్రభాతాన్ని కూడా చదివే సంప్రదాయం ఆరంభమైంది. అప్పటి నుంచి ఆలయాల్లో ఎంతోమంది, మన ఇళ్లల్లో కూడా ఈ సుప్రభాతాన్ని ఎన్నో వందల సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం, ఆస్వాదిస్తూ ఉన్నాం. ఇక ఈ సుప్రభాతాన్ని రచించిన వారు ప్రతివాద భయంకర అన్నన్ అనే కవి. ప్రతివాద భయంకర అన్నన్ అనే కవి ఈ సుప్రభాతాన్ని 1361వ సంవత్సరంలో రచించినట్లుగా తెలుస్తోంది. సంస్కృత భాషలో ఉంటుంది ఇదంతా కూడా. ఈరోజు మనం ఈ వెంకటేశ్వర సుప్రభాతంలో భాగమైనటువంటి 11 శ్లోకాల వెంకటేశ్వర స్తోత్రాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ సుప్రభాతం పాడడానికి మనం ఈరోజు ఉపయోగిస్తున్న శృతి బి, అంటే 7 శృతి. 7 శృతికి మధ్యమం అనమాట. బికి మధ్యమం. 7 శృతికి మధ్యమంలో ఈరోజు మనం ఈ కమలాకుచ చూచుక కుంకుమతో అనే వెంకటేశ్వర స్తోత్రాన్ని ఆ స్వామిని తలుచుకుంటూ ఆ స్వామి స్తోత్రాన్ని పఠిస్తూ ఈరోజు దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వెంకటేశ్వర స్తోత్రంలో మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి. ఈరోజు మనం ఈ 11 శ్లోకాల భావాన్ని కూడా కొంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఈ శ్లోకాలను నేర్చుకుందాం. ముందుగా మొదటి శ్లోకం. కమలాకుచ చూచుక కుంకుమతో, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో, నియతారుని తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే, కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే, విజయీ భవ వెంకట శైలపతే. సాధారణంగా ఈ మొదటి శ్లోకాన్ని 2 సార్లు రిపీట్ చేసి పాడుతుంటారనమాట. అంటే ఒకసారి పాడకుండా మొత్తం శ్లోకాన్ని 2 సార్లు పాడడం ఆనవాయితీ. ఇప్పుడు కలిపి 2 సార్లు పాడదాం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో కమలాయత లోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతనో
కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. ఈ శ్లోకం భావం ఏమిటంటే, లక్ష్మీదేవి కుచాగ్రమునందలి కుంకుమచే ఎర్రనైన నీలదేహము కలవో వెంకటేశ్వర, కమల దళముల వలె విశాలమైన కన్నులు కలవాడా, లోకములకు ప్రభువైనవాడా, శేషశైలపతి నీకు జయము కలుగుగాక అని ఈ స్తోత్రం యొక్క భావం. తర్వాతి శ్లోకం. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి. ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే. శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. పరిపాలయ మాం వృషశైలపతే. ఇప్పుడు ఈ శ్లోకాన్ని కలిపి పాడదాం. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. ఓ దేవా, నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకు కూడా నాయకుడివి, శరణాగత వత్సలుడివి, కోరినంతనే కోటి వరాలనిచ్చే కొండంత దేవుడివి, బలమునకు నిధివి. ఓ వృషశైలాధిప, నన్ను పాలింపుము అని ఈ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు మూడవ శ్లోకం నేర్చుకుందాం. అతివేలతయా తవ దుర్విషహై. అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతైః. రనువేల కృతైరపరాధశతైః. ఇక్కడ మనం నేర్చుకోవడం కోసం అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతై అని విడదీసి పాడాం. అయితే పాడేటప్పుడు మాత్రం నేర్చుకున్న తర్వాత 2 లైన్స్ కలిపి పాడాలి. అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతై అని, అది కలపాలి. అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతై. అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతైః. భరితం త్వరితం వృషశైలపతే. భరితం త్వరితం వృషశైలపతే. పరయా కృపయా పరిపాహి హరే. పరయా కృపయా పరిపాహి హరే. కలిపి పాడండి. అతివేలతయా తవ దుర్విషహై రనువేల కృతైరపరాధశతైః. భరితం త్వరితం వృషశైలపతే. పరయా కృపయా పరిపాహి హరే. ఓ దేవా, హద్దులేనివి, నీకు సహింపశక్యము కానివి అయినటువంటి అపరాధాలు 100ల కొలది ప్రతిదినము చేయుచున్నాను. ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము అని ఈ శ్లోకంలో వేడుకుంటున్నారన్నమాట. తర్వాతి శ్లోకం. అధివేంకటశైలముదారమతే. అధివేంకటశైలముదారమతే. జనతాభిమతాధికదానరతాత్. జనతాభిమతాధికదానరతాత్. పరదేవతయా గదితాన్నిగమైః. పరదేవతయా గదితాన్నిగమైః. కమలాదయితాన్న పరం కలయే. కమలాదయితాన్న పరం కలయే. అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్.
परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये. జనసమూహం కోరిన దానికంటే అధికంగా ఇచ్చేవాడు, వెంకటాచలమున నివసించు ఉదార బుద్ధి కలవాడు, వేదముల చేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ వెంకటేశ్వరుని కంటే గొప్ప దైవము లేడు అని ఈ శ్లోకం యొక్క భావం. కలవేణురవావశ గోపవధూ कलवेणुरवावस गोपवधू शतकोटि वृतात् स्मर कोटि समात् शतकोटि वृतात् स्मर कोटि समात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये. वसुदेवसुतान्न परं कलये. పాడండి. कलवेणुरवावश गोपवधू शतकोटि वृतात् स्मर कोटि समात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये. మధురమైన వేణునాదము వలన పారవశ్యం పొందిన కోట్ల కొలది గోపికలచే చుట్టుముట్టబడినవాడు, కోటి మన్మధుల యొక్క చక్కదనం కలవాడు, గొల్లపడుచులందరికీ చాలా ఇష్టమైనవాడు, సకల సుఖాలను సకల శుభాలను ఇచ్చువాడు అయిన వాసుదేవుని కంటే గొప్ప దైవము లేనే లేడు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇక 6వ శ్లోకం. అభిరామ గుణాకర దాశరథే अभिराम गुणाकर दाशरथे जगदेक धनुर्धर धीरमते जगदेक धनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे वरदो भवदेव दया जलधे. पाडंడి. अभिराम गुणाकर दाशरथे जगदेक धनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे. ఓ రామ, రఘునాయక, దాశరథి, నీవు మనోహరములైన సుగుణములకు నిధివి, లోకమంతటికిని సాటిలేని ధనుర్ధరుడివి, ధీరుడివి, ఆ లక్ష్మీదేవికి భర్తవు. ఓ దయాసముద్రుడా, వరముల సంగి నన్ను ఉద్ధరింపు, నన్ను కాపాడుము అని ఈ శ్లోకంలో వేడుకుంటున్నారు. ఇప్పుడు 7వ శ్లోకం. అవనీతనయా కమనీయకరం అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే మహనీయమహం రఘురామమయే. కలిపి పాడండి. అవనీతనయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. ఓ దేవా, నీవు సీతాదేవికి ప్రియుడవు, చంద్రుని వలె చక్కని ముఖబింబము కలవాడివి. రాక్షస రాజగు ఆ రావణుణ్ణి చంపి చీకటిని పోగొట్టి ఈ సమస్త విశ్వానికి వెలుగునందించినటువంటి సూర్యుడవు, మహనీయుడవు. ఓ రామా, నన్ను రక్షింపుము అంటే ఈ 2 శ్లోకాలలో
ఆ దశావతారాల్లో అతి ముఖ్యమైన అవతారమైనటువంటి రామావతారం గురించి కూడా ఇక్కడ వర్ణన జరిగిందనమాట. తర్వాతి శ్లోకం. సుముఖం సుహృదం సులభం సుఖదం సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘూద్వహమన్యమహం అపహాయ రఘూద్వహమన్యమహం న కథం చ న కంచన జాతు భజే న కథం చ న కంచన జాతు భజే. ఎంత బాగుందో కదా ఇది. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘశరం. ఇక్కడ సుఖాయ అన్న దాంట్లో సుఖాయ కాదు, సుఖాయ. మొదటి వరుసలో సుముఖం సుహృదం సులభం సుఖదం అక్కడ ఒత్తుక, ఇక్కడ స్వనుజంచ సుఖాయ అంటే మంచి శరీరము కలవాడు అని అర్థం. పాడండి. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజంచ సుఖాయ మమోఘశరం అపహాయ రఘూద్వహమన్యమహం న కథం చ న కంచన జాతు భజే. చక్కని ముఖము, మంచి మనస్సు, మంచి శరీరము కలవాడు, సులభుడు, సుఖములనిచ్చేవాడు, అనుకూలమైన సోదరులు కలవాడు అగు ఆ శ్రీరామచంద్రుని విడిచి నేను ఒకప్పుడు మరియు ఎట్టి స్థితిలోనూ అంటే సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడూ కూడా నేను ఆ శ్రీరాముని తప్పించి వేరొక దైవాన్ని దేవుణ్ణి సేవించను అని ఈ స్తోత్రం యొక్క భావం. తర్వాతి శ్లోకం. వినా వెంకటేశం వినా వెంకటేశం ననాథో ననాథ ననాథో ననాథ సదా వెంకటేశం సదా వెంకటేశం స్మరామి 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 స్మరామి. హరే వెంకటేశ హరే వెంకటేశ ప్రసీద 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 ప్రియం వెంకటేశ ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ప్రయచ్ఛ ప్రయచ్ఛ. పాడండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ శ్లోకాన్ని కూడా 2 సార్లు పాడుతూ ఉంటారు. మళ్ళీ ఒకసారి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ శ్లోకం యొక్క భావం ఏమిటంటే వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనే లేదు. వినా వెంకటేశం ననాథో ననాథ అంటే ఆ వెంకటేశ్వరుడే ఈ సమస్త ప్రాణికోటికి సకల చరాచరాలకు కూడా దిక్కు ఆధారం. నేనెల్లప్పుడూ వెంకటేశ్వరునే స్మరించుచుందును. సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటే ఎల్లప్పుడూ నేను ఆ వెంకటేశ్వరుని నామాన్నే, ఆ విష్ణువు యొక్క నామాన్నే స్మరిస్తూ ఉంటాను అని అర్థం. అలాగే ఓ హరి వెంకటేశ్వర నన్ను అనుగ్రహింపుము, ఓ వెంకటేశ్వర నాకు ప్రియమును తప్పక కలుగజేయుము అని ఈ శ్లోకంలో చెప్పబడింది. తర్వాతి శ్లోకం. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం. ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ.
प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश। పాడండి. అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్ఛయాగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. ప్రభు అయిన ఓ వెంకటేశ్వర, నీ పాద పద్మములకు నమస్కరించవలను అన్న కోరికతో నేనెంతో దూరము నుంచి వచ్చి నిన్ను సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు నిత్య సేవ చేయుట వలన కలుగు ఫలములను నాకు తప్పక అనుగ్రహించుము తండ్రి అని ఈ శ్లోకంలో చెప్పబడింది. అజ్ఞానినా మయా దోషాన్ अज्ञानिना मया दोषान् అశేషాన్ విహితాన్ హరే अशेषान् विहितान् हरे క్షమస్వత్వం క్షమస్వత్వం क्षमस्वत्वं क्षमस्वत्वं శేషశైలశిఖామణే. शेषशैलशिखामणे। సాధారణంగా ఈ శ్లోకాన్ని కూడా 2 సార్లు పాడుతూ ఉంటారు. 2 సార్లు పాడదాం. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణే. ఓ శేషశైలవాసియగు హరి, నేను మూఢుడనై చేసిన లెక్కలేనని తప్పులను తప్పక క్షమించి నన్ను రక్షింపుము. నేను చేసిన తప్పులన్నిటినీ మన్నించి అపరాధములన్నిటినీ మన్నించి నన్ను కాపాడుము, రక్షించుము, క్షమించుము అంటూ పరిపరి విధాల ఈ వెంకటేశ్వర స్తోత్రంలో ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్తోత్రం మొత్తం కూడా కలిపి మొత్తం 11 శ్లోకాలు ఒకసారి వరుసగా బ్రేక్ లేకుండా పాడదాం. అయితే ఇది పాడే ముందు ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశయ్య అని 3 సార్లు అని అప్పుడు ఈ కమలాకుచ చూచుక కుంకుమతో మొదలు పెడదాం. ఓకేనా? ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల లీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల లీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతాత్
परदेवतया गदितान् निगमै कमलादयितान् परं कलये कलवेणुरवावशगोपवधू शतकोटिवृतात् स्मरकोटिसमात् प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान् परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाजलधे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघोद्वहमन्यमहं न कथं च न कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्म प्रणामेच्छयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं శేషశైలశిఖామణి. ఈ వెంకటేశ్వర స్తోత్రం చాలా ఉదయాన్నే గనక మనం ఒకసారి చదువుకున్నా ఒకసారి విన్నా కూడా ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అది ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాల్సిందే. ఒక్కసారి మీరు దీన్ని రోజు పాడుకోవడానికి ప్రయత్నించండి, అందులోనూ ఉదయాన్నే లేవగానే పాడడానికి ప్రయత్నించండి. ఆ రోజు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అయితే మనం తర్వాతి వీడియోల్లో ఈ సుప్రభాతాన్ని కూడా, అంటే కౌసల్య సుప్రజ రామ, ఇది కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాతి వీడియోలో మరొక చక్కటి పాటతో మళ్ళీ కలుసుకుందాం.